మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిని వైద్య పరీక్షల కోసం పోలీసులు కడప రిమ్స్కు తరలించారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం పోలీసు భద్రత మధ్య ఆసుపత్రిలో నిత్యానంద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత కడప కోర్టుకు తరలించనున్నారు. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జనతర్. సుధీర్, ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తయ్యాయా? సతీష్, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆలంగన్పల్లి పెద్ద దస్తగిరెడ్డి హత్య కేసులో నిందితుగా ఉన్నటువంటి కడప డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానంద రెడ్డికి నిన్నటి దినం మనం చూసుకోవచ్చు ఎస్పీ సమక్షంలో కూడా లొంగిపోవడం జరిగింది. అయితే నిన్నటి నుంచి దాదాపుగా ఇవాళ ఉదయం వరకు కూడా నిత్యానంద రెడ్డిని పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో విచారించడం జరిగింది. అయితే ఇవాళ రిమాండ్ కు పెట్టనున్న నేపథ్యంలో కూడా ఇవాళ అయితే కనుక 11:10 సమయంలో కూడా పూర్తిస్థాయిలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు అయితే కనుక నిత్యానంద రెడ్డిని ఏదైతే కడప రిమ్స్ కు తీసుకురావడం జరిగింది. రిమ్స్ ఆ ప్రాంతంలో ఆయనకైతే కనుక దాదాపుగా చెస్ట్ కి సంబంధించి అలాగే ఆయనకు సంబంధించిన పల్స్ రేట్ అలాగే హార్ట్ బీట్ ఎలాగుందో దానిపైన కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా పరీక్షలు చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఎవరైనా కొట్టారా లేకుంటే ఏంటో దానిపైన కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ముఖ్యంగా అన్ని పరీక్షలు అయిపోయిన అనంతరం కూడా ఆయన అయితే కనుక కడప కోర్టుకు తరలించడం జరిగింది. కడప కోర్టులో కూడా పూర్తిస్థాయిలో ఏదైతే మొబైల్ కోర్టుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ జడ్జి లేనందువలన పూర్తిస్థాయిలో విచారణ కూడా దాదాపుగా మధ్యాహ్నం 4 గంటల సమయం కూడా పడుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏదైతే లాయర్లు చెప్తున్న పరిస్థితి. అయితే 4 గంటలకు జడ్జి బెంచ్ ఎక్కిన తర్వాత నిత్యానంద రెడ్డికి దాదాపుగా రిమాండ్ పడుతుందా లేకుంటే ఆయనకు బెయిల్ వస్తుందా అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెండ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆయనకు మొత్తంగా వైద్య పరీక్షలు కూడా పూర్తి అయిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 4 నుంచి 5 గంటల లోపల కూడా ఆయనకు రిమాండా లేకుంటే ఏందన్న పైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ సుధీర్.